హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ న్యూ వ్లాగ్. ఇది వచ్చేసి డే 9 విజయవాడ నుండి లడాక్ ట్రిప్లో. ప్రజెంట్ ఇప్పుడు మనం వచ్చేసి కుతుబ్ మినార్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ నుండి మీకు ప్లేసెస్ అనేవి చూపిస్తాను. ప్రజెంట్ కుతుబ్ మినార్ దగ్గర ఉన్నా కదా, ఆ కుతుబ్ మినార్ ముందుకెళ్ళి దీనికి సంబంధించిన కొంచెం ఇన్ఫర్మేషన్ మీతో అయితే షేర్ చేసుకుంటాను. అయితే మనము కుతుబ్ మినార్ దగ్గర అయితే ఉన్నాము. ఈ కుతుబ్ మినార్ వ్యూ మొత్తం చూడండి, కింద నుండి పై వరకు. దీని హైట్ వచ్చేసి దాదాపు 72.5 మీటర్ల హైట్లో అయితే ఉంటుంది. ఇది అడుగులు లెక్క చూసుకుంటే 226 అడుగులు హైట్ అనమాట. మీరు చూసుకోవచ్చు కింద నుండి పై వరకు ఎంత హైట్లో అయితే ఉందో. ప్రజెంట్ నేను ఇంకా లోపలికి వెళ్ళి ఇంకా చాలా ఈ కుతుబ్ మినార్ కాంప్లెక్స్లో చాలా ప్లేసెస్ ఉన్నాయి. అవన్నీ ఒక్కొక్కటిగా మీకైతే చూపిస్తా. అయితే మనం ఈ కుతుబ్ మినార్ కాంప్లెక్స్లోని ఐరన్ పిల్లర్ దగ్గర అయితే ఉన్నాము. ఈ ఐరన్ పిల్లర్ మీరు చూసుకోవచ్చు, దాదాపు కొన్ని వందల సంవత్సరాల నుండి ఈ ఐరన్ పిల్లర్ అయితే తుప్పు పట్టకుండా, చెక్కు చెదరకుండా అలాగే అయితే ఉంది. ఇక్కడ నుండి మొత్తం వ్యూ చూపిస్తాను చూడండి. అక్కడక్కడ ఇవన్నీ డ్యామేజ్ అయ్యి అయితే ఉన్నాయి, ఈ సరౌండింగ్స్ మొత్తం. ఇంకా లోపల కూడా చాలా వరకు ఉంటుంది. లోపలికి కూడా మీకు వెళ్ళి అయితే చూపిస్తాను. ప్రజెంట్ ఇక్కడ నుండి వ్యూ చూడండి, కుతుబ్ మినార్ది మొత్తం వ్యూ అయితే కనిపించింది మీకు, మొత్తం కుతుబ్ మినార్ వ్యూ. ఈ కుతుబ్ మినార్ ప్రజెంట్ మార్నింగ్ టైంలో వచ్చారనుకోండి, చాలా ఖాళీగా ఉండడం వల్ల మొత్తం అయితే ప్రశాంతంగా అయితే మొత్తం చూడవచ్చు మీరు. దీని ఎంట్రీ టికెట్ వచ్చేసి నార్మల్గా టికెట్ తీసుకునేటట్టయితే 40 రూపీస్, ఆన్లైన్ చేస్తే ఏంటంటే 35 రూపీసే. ఇంకా ఏంటంటే ఈ కుతుబ్ మినార్ లోపల దాదాపు 399 స్టెప్స్ అయితే ఉంటాయి, అంత హైట్లో అయితే. ప్రీవియస్గా 1946లో అయితే ఈ లోపలికే ఎలా ఉండేది. దాని తర్వాత ఒక రాజు ఒక భార్య ఈ కుతుబ్ మినార్ పైకి వెళ్ళి తన 2 కుక్కలతో వెళ్ళి సూసైడ్ చేసుకోవడం వల్ల దాని తర్వాత అయితే ఈ కుతుబ్ మినార్ ఎంట్రీని అయితే ఆపేశారు. దాని తర్వాత 1976లో మళ్ళీ ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన 5 ఇయర్స్కి అంటే దాదాపు 1981లో అయితే ఒక దాదాపు 400 మంది టూరిస్టులు లోపల ఉండగా, లోపల లైట్లు అనేవి ఫెయిల్ అవ్వడం వల్ల దాదాపు పిల్లలు అన్నమాట ఒక 40 మంది పిల్లలు అయితే దీంట్లో అయితే ఇరుక్కొని చనిపోవడం అయితే జరిగింది. అప్పటి నుండి అయితే దీని ఎంట్రీ అయితే ఆపేశారు. పబ్లిక్ అయితే అవుట్ సైడ్ నుండే చూడాలి, ఏమైనా చూడాల్సి వస్తే. ప్రజెంట్ నేను అటువైపు ఇంకో ప్లేస్ అయితే ఉంది, అక్కడికి వెళ్ళి కూడా మీకైతే చూపిస్తాను. అయితే మనము ఈ కుతుబ్ మినార్ కాంప్లెక్స్లోని అలై మినార్ దగ్గర అయితే ఉన్నాము. ఈ అలై మినార్కి ఒక సపరేట్ హిస్టరీ అయితే ఉంది. ఈ అలై మినార్ని 1300 సంవత్సరంలో అయితే నిర్మించారు. కుతుబ్ మినార్ని వచ్చేసి 1199 సంవత్సరంలో అయితే నిర్మించారు కదా. దాని తర్వాత అయితే దీన్ని అయితే కన్స్ట్రక్షన్ చేశారు. కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత దీన్ని అయితే ఇన్కంప్లీట్గా అయితే వదిలేశారు. దానివల్ల దీనికైతే ఇన్కంప్లీట్ మాన్యుమెంట్గా అయితే పేరైతే వచ్చింది. ఈ కుతుబ్ మినార్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో ఇది మొత్తం 1993లో ప్రపంచ వారసత్వ సంపదగా ఇండియాకి 17వ ప్రపంచ వారసత్వ సంపదగా అయితే గుర్తింపునైతే వచ్చింది. ప్రజెంట్ నేను ఈ కుతుబ్ మినార్ కాంప్లెక్స్ దగ్గర నుండి వేరే లొకేషన్కి అయితే వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత మీకైతే అప్డేట్ చేస్తాను. ప్రజెంట్ ఇప్పుడే ఉద్యోగ్ భవన్ దగ్గర ఉన్న నేషనల్ మ్యూజియం దగ్గరికి అయితే వచ్చాము. దీని ఎంట్రీ వచ్చేసి టికెట్ 20 రూపాయలు. టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 10కి ఓపెన్లో ఉండిద్ది, ఈవినింగ్ 6 వరకు అయితే ఉంటుంది. ప్రతి మండే ఇది క్లోజ్లో అయితే ఉంటుంది. మీరు ఢిల్లీ వచ్చిన తర్వాత ఏమన్నా టైం కుదిరితే, టైం ఉందంటే దీన్ని అయితే విజిట్ చేయండి. లోపలైతే ఆ హిస్టరీకి సంబంధించిన చాలానే ఉన్నాయి, చాలా గ్యాలరీసే ఉన్నాయి. ప్రజెంట్ నేను లోపలికి అయితే వెళ్తున్నాను. లోపలికి వెళ్ళి అయితే మీకు చూపిస్తాను. అంటే అయితే ఇప్పుడే నేషనల్ మ్యూజియం లోపలికి అయితే వచ్చాను. ఇక్కడ కొన్ని ఆర్కిటెక్చర్స్ అయితే ఉన్నాయి. లోపలికి వెళ్ళి అయితే మీకు చూపిస్తాను. కొన్ని విగ్రహాలు మీకు కనిపిస్తున్నాయి కదా, చాలా విగ్రహాలే ఉన్నాయి లోపలైతే. నేను లోపలికి వెళ్ళి ఇంకా చాలానే ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను. గ్యాలరీ వచ్చేసి హరప్పా సివిలైజేషన్. ఈ రూమ్లో మొత్తం ఏంటంటే ఆది మానవులు వాడిన పనిముట్లు కానీ అవన్నీ అయితే లోపలైతే ఉన్నాయి. వాళ్ళు వాడిన స్టోన్స్ కానీ అవన్నీ అయితే ఉన్నాయి. ఆ టైంలో వాడిన పనిముట్లు అవి ఇరిగిపోయినవి ఉన్నాయి, చాలా వరకు అయ్యే ఉన్నాయి లోపల. ఈ గ్యాలరీ మొత్తం అయ్యే నిండిపోయి అయితే ఉన్నాయి. ప్రజెంట్ నేను ఇంకో వేరే గ్యాలరీ వైపు కూడా వెళ్ళి ఆ గ్యాలరీస్ కూడా మీకు అయితే చూపిస్తాను. ఇప్పుడు బ్రాంజ్ స్కల్ప్చర్స్ ఉన్న గ్యాలరీ వైపు అయితే వచ్చాము.
ఈ గ్యాలరీలో మొత్తం బ్రాంజ్ స్కల్ప్చర్స్ అయితే ఉన్నాయి, మీకు చూసుకోవచ్చు. బ్రాంజ్ విగ్రహాలు అన్న మీనన్నీ ఈ గ్యాలరీలో మొత్తం అయ్యే ఉన్నాయి. ఇంకా చాలా గ్యాలరీస్ ఉన్నాయి. ఆ గ్యాలరీస్ వైపు కూడా వెళ్ళి అయితే మీకు చూపిస్తుంటే ఇంకో గ్యాలరీ వైపు అయితే వచ్చాను. ఈ గ్యాలరీలో చూసుకోవచ్చు బుద్ధుడికి సంబంధించిన ఇవన్నీ అయితే ఉన్నాయి. ఈ గ్యాలరీ మొత్తం అయ్యే ఉన్నాయి. బుద్ధుడి విగ్రహాలు కానీ అప్పట్లో ఉన్న బుద్ధుడికి సంబంధించిన కొన్ని అయితే ఉన్నాయి ఈ గ్యాలరీలో. ప్రజెంట్ వేరే గ్యాలరీ వైపు అయితే వెళ్తున్నాను, అక్కడికి వెళ్ళి కూడా మీకు చూపిస్తాను. పెయింటింగ్ గ్యాలరీ వైపు అయితే వచ్చాము. ఇవన్నీ పెయింటింగ్స్ అయితే ఉన్నాయి మొత్తమా ఈ గ్యాలరీలో. మొత్తం ఒక్కొక్క పెయింటింగ్ మీరు స్లోగా అయితే చూసుకోవచ్చు. ఇప్పుడైతే కాయిన్స్ మ్యూజియం దగ్గరికి అయితే వచ్చాము. ఇదంతా కాయిన్స్తో ఉన్న గ్యాలరీ అన్నమాట. మొత్తము అప్పట్లో వేరే వేరే స్టేట్స్లో ఉన్న కాయిన్స్, ఏ కాయిన్స్ వాడేవాళ్ళు మొత్తం కాయిన్స్ అయితే ఇక్కడైతే ఉన్నాయి. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉంది కాయిన్స్ గ్యాలరీ వచ్చేసి. ప్రజెంట్ ఇక్కడ నుండి వేరే గ్యాలరీ వైపు అయితే వెళ్తాను, వెళ్ళిన తర్వాత మీకైతే అప్డేట్ చేస్తాను. ప్రజెంట్ అయితే నేను ఇప్పుడు ఇక్కడ నుండి వేరే లొకేషన్ వైపు అయితే వెళ్తున్నాను, వెళ్ళిన తర్వాత మీకైతే అప్డేట్ చేస్తాను. ప్రజెంట్ అయితే ఇప్పుడే లోటస్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. ఈ ఢిల్లీలోనే పాపులర్ డెస్టినేషన్ అనమాట. చాలామంది టూరిస్టులు ఈ లోటస్ టెంపుల్ అయితే విజిట్ చేస్తూ ఉంటారు. ఈ లోటస్ టెంపుల్ వచ్చేసి 1986లో అయితే ప్రారంభించారు. మీరు చూసుకోవచ్చు మొత్తం చుట్టూతర గార్డెనింగ్ కానీ మొత్తం చాలా పెద్ద విస్తీర్ణంలో అయితే ఉంటుంది. దీంట్లో ఈ లోటస్ టెంపుల్ ఏదైతే ఉందో ఆ టెంపులే హైలైట్ అనమాట. యాక్చువల్లీ లోపలికి కూడా పంపిస్తారు ఈ లోటస్ టెంపుల్ లోపలికి. ప్రజెంట్ అయితే వర్షం పడుతుండడం వల్ల ఏంటి లోపలికి అయితే ఎంట్రీ లేదు. లోపల పంపించినా సరే వీడియో తీయడానికి అయితే అవకాశం అయితే ఉండదు. లోపల ఎలా ఉండిద్ది అంటే ఒక మెడిటేషన్ హాల్లా ఉండిద్ది. దాదాపు 2500 మంది కూర్చునే విధంగా అయితే ఉంటుంది. లోపలికి వెళ్ళినా ఏంటంటే ఎవరి మతాలకు సంబంధించిన వాళ్ళు ప్రశాంతంగా కూర్చొని మెడిటేషన్ చేసుకోవాల్సి ఉండిద్ది. అంటే వాళ్ళకి ఎవరికి ఇష్టమైన గాడ్ని వాళ్ళు మెడిటేషన్లో గుర్తుంచుకొని అలా చేసుకోవాలి. లోపలికి వెళ్ళిన తర్వాత 10 minutes 15 minutes టైం అయితే ఉంటుంది. దాని తర్వాత బయటకు అయితే వెళ్ళిపోవాలి. ప్రజెంట్ ఈ లోటస్ టెంపుల్ వ్యూ మొత్తం మీకు అయితే చూపిస్తారు. ప్రజెంట్ అయితే టెంపుల్ పైకి అయితే వచ్చాను. ఒకసారి ఇక్కడ నుండి కూడా వ్యూ చూడండి. ఇంకా ముందుకెళ్ళి కూడా మీకు చూపిస్తాను దగ్గర నుండి కూడా వ్యూ. ప్రజెంట్ ఇక్కడ నుండి కూడా వ్యూ చూడండి ఎలా ఉందో. మీ దగ్గర నుండి కూడా లోపల ఎలా వ్యూ ఉండిద్దో కూడా చూపిస్తాను. ఈ లోపల వ్యూ అయితే ఇలా ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. చాలా సిట్టింగ్ అయితే ఉంటుంది. లోపలికి వెళ్ళి ఎవరికి కావాల్సిన సీట్లు వాళ్ళు కూర్చొని ప్రశాంతంగా జ్ఞానం చేసుకోవచ్చు, వాళ్ళకి ఇష్టమైన గాడ్ని తెలుసుకొని. ప్రజెంట్ అయితే నేను ఈ లొకేషన్ నుండి వేరే చోటుకి అయితే వెళ్ళిపోతున్నాను. వెళ్ళిన తర్వాత మీకైతే అప్డేట్ చేస్తాను. అంటే ఇప్పుడే ఢిల్లీలోనే మోస్ట్ పాపులర్ ప్లేస్ అయిన అక్షర్ధామ్ దగ్గరికి అయితే వచ్చాము. మా ఫ్రెండ్ అయితే ఇప్పుడే లోపలికి వెళ్ళి అయితే వచ్చాడు. లోపలైతే మొబైల్ ఫోన్ కానీ కెమెరా కానీ అలాంటి ఏమీ ఎలా ఉండవు. ఇంకా ఏంటంటే ఈ ఎంట్రీ కూడా ఫ్రీ ఎంట్రీ అన్నమాట. లోపల ఎంటర్ అవ్వగానే ఫుల్ చెకప్ అయితే బాగా ఉండిద్ది. చెకప్ అయిన తర్వాత పికాక్ గేట్ నుండి అయితే లోపలికి అయితే ఎంటర్ అవ్వాల్సి ఉండిద్ది. లోపల ఎంటర్ అవ్వగానే మీకు ఒక చోట అయితే ఇదైతే ఉండిద్ది, ఎగ్జిబిషన్ ప్లస్ వాటర్ షో అయితే ఉంటాయి. దాని టికెట్ వచ్చేసి 350 రూపాయలు. ఉత్తి వాటర్ షోకి అయితే 95 రూపాయల టికెట్ అయితే ఉంటుంది. 4 సంవత్సరాల లోపు పిల్లలకైతే ఫ్రీ ఎంట్రీ అన్నమాట. వాటికైతే ఆ షో వచ్చేసి 7:30 తర్వాత అయితే స్టార్ట్ అయిద్దని అనుకుంటున్నాను. ఈ లోపల ఎంటర్ అయిన తర్వాత ఆ మందిర్ ఏదైతే ఉందో ఆ మందిర్ ఆర్కిటెక్చర్ అయితే చాలా చాలా బాగుందని అయితే మా ఫ్రెండ్ అయితే చెప్పాడు. లోపల ఏదైతే యునెస్కో సైట్ ఎలా అయితే ఉండిద్దో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఆ టైప్లో అయితే ఆర్కిటెక్చర్ ఉందని మా ఫ్రెండ్ అయితే చెప్పాడు. చాలా చాలా బాగుంది. మీరు ఢిల్లీ వచ్చినట్టయితే కన్ఫామ్గా అయితే విజిట్ అయితే చేయండి, చాలా చాలా బాగుందని మా ఫ్రెండ్ అయితే చెప్పాడు. ఇంకా నేను ఇక్కడ నుండి అయితే ఈ ప్లేస్ నుండి వేరే లొకేషన్కి అయితే స్టార్ట్ అవుతున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకైతే అప్డేట్ చేస్తా. ప్రెసెంట్ ఇప్పుడే రూమ్కి అయితే వచ్చేసాము. నేను వేరే లొకేషన్కి వెళ్ళి మీకు అప్డేట్ చేస్తాను కదా. ఆ లొకేషన్ అయితే ప్రెసెంట్ అయితే క్లోజ్లో అయితే ఉంది. 7:00కల్లా క్లోజ్ చేసేస్తారంట. అది వచ్చేసి హుమాయూన్స్ టూంబ్. అదైతే చూపిలేకపోయాను ఈరోజు వచ్చేసి. రేపు కుదిరితే రేపు మార్నింగ్ హుమాయూన్స్ టూంబ్ను ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ మెట్రో అయితే ఉంది. ఆ ఎక్స్ప్రెస్ మెట్రో వైపు వెళ్ళి అక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర ఒక లొకేషన్ అయితే ఉంది, అది వచ్చేసి ఎయిర్ ఫోర్స్ మ్యూజియం అనమాట. ఈ రెండు కవర్ చేస్తాను. నేను మీకు నిన్న ఒక విషయం చెప్పాను కదా, కుదిరితే నేను ఈ 1 వీక్లో జైపూర్ కానీ లక్నో కానీ వెళ్తాను అని చెప్పి ఏ విషయం అప్డేట్ చేస్తాను కదా. ప్రజెంట్ అయితే ఆ ప్లాన్ అయితే మారింది. అటువైపు అయితే వెళ్ళట్లేదు, దెహ్రాదూన్ వైపు అయితే వెళ్తున్నాము. దెహ్రాదూన్ దగ్గర రిషికేష్ కానీ హరిద్వార్ కానీ మసూరి కానీ ఇవన్నీ ప్లేసెస్ అయితే దగ్గరలో ఉన్నాయి. అందుకనే దెహ్రాదూన్ని బేస్ చేసుకొని ఈ ప్లేసెస్ అన్ని కవర్ చేద్దామని అయితే ప్లాన్ అయితే చేసుకున్నాము ఈ 1 వీక్లో. ఇక్కడ నుండి అయితే దెహ్రాదూన్కి ట్రైన్ అయితే ఉంది. తత్కాల్లో అయితే బుక్ చేసేసుకున్నాం ట్రైన్ అయితే.
సిక్స్ అవర్స్ జర్నీ టైం కూడా చూపిస్తుంది. 225 కిలోమీటర్స్ ఎంత డిస్టెన్స్ అయితే ఉంది. అక్కడికి వెళ్ళి డెహ్రాదూన్లో ఆ సరౌండింగ్ స్పేసెస్ అన్నీ కవర్ చేసి మీకైతే చూపిస్తాను. రేపటి నుండి వీడియోస్ అయితే కొత్త వీడియోస్ అయితే రాబోతున్నాయి ఆ లొకేషన్ని. ఈరోజు మాకైన బడ్జెట్ వచ్చేసి ఇక్కడ హోటల్ రూమ్కి వచ్చేసి 800 అయింది. మిగతా ఫుడ్కి వచ్చేసి మాకు 400 అయింది. మార్నింగ్ టిఫిన్ నుండి మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ ఇప్పుడు బిర్యానీ అయితే తిన్నాము. వాటి మొత్తానికి 400 అయితే అయింది. ఇంకా ఛార్జెస్ మేమైతే మ్యాక్సిమం అన్నీ మెట్రోల్లోనే తిరిగాము. మెట్రోలో తిరగడం వల్ల మాకైతే డబ్బులు బాగా సేవ్ అయినాయి. 200 రూపీస్ రీఛార్జ్ చేసుకున్నాం ఇద్దరికి కలిపి. ఆ అమౌంట్ అయితే ఇంకా మిగిలినాయి, తక్కువలో అయితే అయిపోయినాయి. ఆ లొకేషన్స్ దగ్గర నుండి 1 కిలోమీటర్స్ వాకబుల్ డిస్టెన్స్ ఉన్నాయి. అవన్నీ వాక్ చేసి మీకైతే వెళ్ళాము మేమైతే. ప్రజెంట్ ఈ వీడియో అయితే ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.